అక్టోబర్ 2023 చాలా మందికి తెలుసో లేదో నేను పెట్టాను ప్రెస్ మీట్. ఏమని ఈ విధంగా కొంతమంది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇల్లీగల్ చేస్తున్నారని 23వ తారీఖున 23 అక్టోబర్ నేను పెడితే 23 ఆగస్టు నుంచి నేను చేస్తున్నానని చెప్తారు వీళ్ళు. ఫ్యాక్ట్స్ తెలియకపోతే కనుక్కోండి. లేదు తుమ్మల తరపుల ఆ ప్రాంతానికి వెళ్ళండి. ఆ ప్రాంతంలో గుడి ఎవరు కడతానన్నారు, ఆ గ్రామానికి ఆ జయలక్ష్మి మైన్ ఉన్న దగ్గర రోడ్డు ఎవరు వేస్తానన్నారు, లారీలు తోలుతుంటే అర్ధరాత్రి ఒక అతను లారీలకు అడ్డంగా పడుకుంటే 100కి ఫోన్ చేసి ఆపిన వ్యక్తి ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. కాదా ఎన్ని రికార్డ్స్ లో ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్ లో లేని కాదు. నేను 23 ఇంకోటి ఇసుక గత 5 సంవత్సరాలలో మన గవర్నమెంట్ లో అన్ని టెండర్ బేస్డ్, స్టేట్ లో ఒక టెండర్ పిలిచి ఒక ఏజెన్సీకి అప్పచెప్పడం జరిగింది. ఒక ఏజెన్సీ నడుపుతుంటే నేను నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అయితే గూడూరులో ఇసుక చేశానంట. అసలు ఏదైనా ఆశ్చర్యమా? ఒకవేళ నెల్లూరు నగరం పట్టుకున్న కోవూరులో చేశానంటే అర్థం ఉంది, నేను పోయి అంటే గూడూరులో ఇసుక చేశానంట. అసలు ఇంతకన్నా ఒక కథ అల్లటంలో ఇదే పత్రికలు ఛానళ్ళు ఆ రోజు ఏం చేసినాయి, నాకు గోవర్ధన్ రెడ్డికి పడదు, నాకు గోవర్ధన్ రెడ్డి సెట్ కాదు, ఈ రెడ్డి గారులు అందరూ అనిల్ కుమార్ యాదవ్ వ్యతిరేకం, అనిల్ కుమార్ యాదవ్ రెడ్డి గారికి వ్యతిరేకం అని ప్రచారం చేసి ఈ మధ్య ఒక వార్త రాశారు. బయట పడదంట, లోపల ఒకటంట. అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఆ రాజకీయం చేయలే. ఎంత పెద్దోళ్ళైనా సరే గొడవ అంటే గొడవే, యుద్ధం అంటే యుద్ధంలాగే ఉన్నాయి. కాబట్టే నాకు చాలా మందితో చిన్న దగ్గర కూడా ఏంటంటే నా మనస్తత్వానికి పొద్దున అరుచుకొని రాత్రింటికి పోయి మాట్లాడుకునే మనస్తత్వం నాది కాదు. కాబట్టే చాలా మంది కొంతమంది చెవులు కోరికి ఈ రోజు నేను ఈ పరిస్థితి దాన్ని తీసుకువచ్చి రుద్దటం. సరే, చెన్నైలో ఆస్తులు కొన్నాడు, హైదరాబాద్లో ఆస్తులు కొన్నాడు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టాడు అని రాశారు. సరే, నేను ఒకటి ఇదే ఛానల్ వాళ్ళందరూ కూడా, లేకపోతే ఈ నాయకులు కానీ సోపాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆస్తులు